నాన్న, హిమ ఎలాగైనా ఇక్కడికి రావాలి. హిమ ఉంటేనే సాగర్ కోలుకుంటాడు. అలాగే 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 చేస్తాను రాధా. అమ్మా, అబ్బా, 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 అమ్మో, 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 అబ్బా, అమ్మో, డాడీ, అమ్మో, ఏమైంది? ఎందుకలా ఇబ్బంది పడుతున్నారు? ఈ ఎడం పక్కంతా ఒకటే లాగుతుందిరా. ఏంటో అర్థం కావట్లేదు. ఏమైంది బేబీ? ఏమవుతారా, ఈ ఎడం వైపు అయితే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ చెయ్యంతా బాగా లాగుతుంది, ఒకటే నొప్పిగా ఉంది. డాడీ, డాక్టర్కి ఏమైనా కాల్ చేయమంటారా? మన కార్డియాలజిస్ట్ శ్రీహరికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పరా. అమ్మో, ఓకే ఓకే డాడీ. అమ్మో, అబ్బా, బేబీ, అమ్మో, మరీ ఎక్కువగా ఇబ్బంది అనిపిస్తుందా? అవుతారా, చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది, చాలా పెయిన్ గా కూడా ఉంది. అమ్మో, సరే అయితే వెళ్ళి ముందు మీరు గదిలో రెస్ట్ తీసుకుందరు గాని ఈలోపు డాక్టర్ గారు వస్తారు. అదే నేను అనుకుంటున్నాను. అబ్బా, పదండి. అమ్మా, అమ్మా, అబ్బో, అబ్బో, నా వల్ల కాదు. అమ్మో, కూర్చోండి, అబ్బా, అమ్మా, పడుకోండి. మెల్లగా, డాక్టర్ వచ్చేస్తారు, కాస్త ఓర్చుకోండి. కృష్ణ చెప్పింది గుర్తుంది కదా? తారా గారికి ఏ అనుమానం రాకుండా హిమ బయటికి రావాలి. అదంతా నేను చూసుకుంటాను. ఏదోలా తారా గారి ఫోకస్ మన మీద పడకుండా జాగ్రత్త పడాలి. ఓకే, నేను ఆ ఏర్పాట్లు చూసుకుంటాను. హలో, చెప్పిందంతా గుర్తుంది కదా? నేను రెడీగా ఉన్నాను సార్. జాగ్రత్త. ఓకే సార్. కృష్ణ, నువ్వు వెళ్ళు. డాక్టర్ వెళ్ళండి. అలాగే సార్. రండి మేడం. ఉండండి, ఇప్పుడే వస్తాను. శ్రీకాంత్, డాక్టర్ ఏంటి ఇంకా రాలేదు? వస్తున్నా అన్నారు. రండి సార్, డాడీ ఉన్నట్టుండి చేయి లాగుతుందన్నారు. రామూర్తి గారు ఎక్కడ ఉన్నారు? నేను తీసుకెళ్తాను, రండి. అమ్మో, వస్తున్నాడు.
రండి డాక్టర్, రండి. అమ్మా చూడండి డాక్టర్. అబ్బా బేబీ, డాక్టర్ వచ్చారు, చూస్తారు, ఉండండి. ఇప్పుడు ఎలా ఉందండి? అమ్మో నొప్పి 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 నొప్పి. ఇప్పుడు నొప్పిగానే ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? అయ్యో నొప్పిగానే ఉందండి. నొప్పిగా ఉంది ఇక్కడ? నొప్పి ఉందండి. శ్వాస గట్టిగా తీసుకోండి, వదలండి. శ్రీకాంత్, నువ్వు ఇక్కడ చూసుకో, నేను వెళ్ళి చూపిస్తాను. ఏంటి బాబు? సితారా గురుమూర్తి గారు హౌస్ ఇదేనా మేడం? పార్సల్ వచ్చింది. సితారా గురుమూర్తి కాదు బాబు, నా పేరు తారా రామూర్తి. అవునా? అడ్రస్ ఇదే ఉంది మేడం. 4-22A A అని ఉంది మేడం. 4-22AA అయితే ఇదే, కానీ AAA అయితే కాదు. పైగా నాకు ఏ పార్సల్స్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. హిమా, వదినా, నన్ను క్షమించు వదినా. నువ్వెంత చెప్పినా నీ మాట వినిపించుకోలేదు. హిమా, నువ్వున్న పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. అయినా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే సమయం కాదు. నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. అన్నయ్య పరిస్థితి బాగోలేదు. నీ పేరే కలవరిస్తున్నాడు. నువ్వు తన పక్కన ఉంటేనే అన్నయ్య మళ్ళీ తప్పకుండా కోలుకుంటాడు. హిమా, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు. వదినా, ఎలా వెళ్ళను వదినా? మమ్మీ చూస్తే ప్రాబ్లం అయిపోతుంది. చాలా టెన్షన్గా ఉంది వదినా. హిమా, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు నా డ్రెస్ వేసుకుని ఫేస్ కవర్ చేసుకుని మెల్లిగా బయటకు వెళ్ళు. మీ మమ్మీ నిన్ను అబ్జర్వ్ చేసే ఛాన్సే లేదు. ఓకేనా? తీసుకో. జాగ్రత్త. అలాగే వదినా. చెప్పాను కదా, నువ్వు వచ్చింది రాంగ్ అడ్రస్. వెళ్ళి ఇక్కడి నుంచి ముందు. సారీ మేడం, సారీ. టాబ్లెట్స్ ఇస్తాను. డాక్టర్ గారు,
ఆయనకి ఎలా ఉంది? నథింగ్ టు వరీ అండి. సార్ మెడికేషన్లో ఉన్నారు కదా, కాస్త గ్యాస్ట్రిక్ డిఫరెన్సెస్ వస్తుంటాయి. ప్రమాదం ఏమీ లేదు కదా? నో 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 నో, కాస్త మెంటల్గా రిలాక్స్ అయితే సరిపోతుంది. నేను శ్రీకాంత్కి ప్రిస్క్రిప్షన్ ఇచ్చాను, అది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. రండి డాక్టర్. అలాగే. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. టైంకి మెడిసిన్ వేయండి, అన్నీ సెట్ అవుతాయి. థ్యాంక్ యూ డాక్టర్. సరే మేడం. హిమా, అన్నయ్య పదమ్మా, పదండి. బయటికి వెళ్ళిన రాధా ఏంటి ఒక్కడే వచ్చాడు? కూడా కృష్ణ కూడా వెళ్ళింది కదా, అదేమైంది? సాగర్, సాగర్, ఏమైంది సాగర్? ఎలా జరిగింది సాగర్? అయ్యో దేవుడా, ఇదంతా నా వల్లే, నా వల్లే. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని మనసు కనిపిస్తున్నా. హిమ క్షేమంగా హాస్పిటల్కి చేరుంటుందా? అమ్మ ముందు నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. నిన్ను అంతలా హర్ట్ చేస్తున్నా. మమ్మ తన భర్త అని గొంతెత్తి అరవలేకపోయాను. నీ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో నాకు తెలిసిన మరోసారి అమ్మ ఎక్కడ నాకు దూరం అయిపోతుందో అన్న స్వార్థంతో అమ్మకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. సాగర్, నన్ను క్షమించు సాగర్, నన్ను క్షమించు. సాగర్, ఒక్కసారి కళ్ళు తెరువు సాగర్. నేను తప్పు చేశానని తెలుస్తుంది సాగర్. నువ్వు లేకుండా నేను బ్రతకలేను సాగర్. చూడు సాగర్, కళ్ళు తెరిచి చూడు, నన్ను చూడు సాగర్. హిమ వెళ్ళిన తర్వాత సాగర్ అన్నయ్య కోలుకుంటాడా? నీ పాప ఎలా తంతుందో
ఒక్కసారి చూడు సాగర్. చూడు సాగర్, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. సాగర్, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నీ హిమని, నీ కోసం వచ్చాను. నీ పాపని చూడు. హిమా, వచ్చావా? అమ్మా ఒక్క నిమిషం. సిస్టర్, ఇంజెక్షన్ ఇవ్వు. మాట్లాడండి. నా కోసం వచ్చావా హిమా? నన్ను క్షమిస్తావు కదా హిమా? అయ్యో సాగర్, నేను నిన్ను క్షమించడం ఏంటి? ఎందుకలా అంటున్నావు? నేను నీ భార్యను సాగర్. నీ పట్ల నేనే తప్పుగా ప్రవర్తించాను. నువ్వే నన్ను క్షమించు సాగర్. హిమా, సాగర్కి నీ మీదున్న ప్రేమ ఎంత గొప్పదో తన్నిలా చూస్తుంటే అర్థమవుతుంది. అమ్మా, మనిషిని బ్రతికించడానికి సాంకేతికంగా వైజ్ఞానిక పరంగా ఎంత అభివృద్ధి సాధించినా ప్రేమకు ప్రాణానికి ఉన్న సైంటిఫిక్ రిలేషన్ ఏంటో ఎవరూ కనిపెట్టలేకపోయారు. నేను చెప్తున్నాను, మీరు గనక ఈ క్షణం వచ్చుండకపోతే సాగర్ని మేం కూడా కాపాడుండలేకపోయేవాళ్ళం. బీపీ కూడా కంట్రోల్లోకి వచ్చింది. ప్రమాదం ఏమీ లేదు. దయచేసి మీరేం కంగారు పడకండి. సాగర్ గారు, మీ ఆవిడ మీ పక్కనే ఉంది. దయచేసి మీరు టెన్షన్ తీసుకోకుండా రిలాక్స్గా ఉండండి. డాక్టర్, మా చెల్లి సాగర్తో పాటు ఇక్కడే ఉండేలా చూడండి. షూర్ రాధా గారు. హిమా, జాగ్రత్తగా ఉండమ్మా. ఇంకేం భయం లేదు. ఇక మీదట అంతా మంచి జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. అక్కడ హిమగదిలో ఉన్న కృష్ణ పరిస్థితి ఏంటో, అసలే అత్యుత్సాహం. ఎక్కడ ఏం చేసి దొరికిపోతుందో ఏంటో. ముందు ఆ పని చూడాలి. నేను వెళ్ళొస్తానమ్మా. ఇప్పుడేగా రాధ కంగారుగా వచ్చాడు, మళ్ళీ ఏంటి అంత కంగారుగా వెళ్ళిపోతున్నాడో? పైగా ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఇప్పుడే ఉండే కృష్ణ ఇంతవరకు ఇక్కడ కనిపించలేదంటే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్.
హిమని హాస్పిటల్కి పంపించిన తర్వాత ఫోన్ చేయలేదే. ఇప్పుడు మా అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో. కృష్ణ, ఎక్కడికి వెళ్ళావు? అక్క, నువ్వు కాస్త పక్కకొచ్చి మాట్లాడు. చెప్పు.